వెహికల్ పెట్టేసి మేము గుడి లోపలికి వెళ్ళేసి వచ్చినాం. అడ్డంగా పెట్టేసి ఏంటి అసలుకి చంటి పిల్లలు చంటి పిల్లలతో వచ్చారు మీరు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి లోపల నుంచి? మొత్తం పోలీసుల వెహికల్స్ మొత్తం వెహికల్స్ పోలీసుల వెహికల్స్. మరో తొక్కిసలాట ఇక్కడ కపిల్ జర్కన్ దగ్గర ఉన్నాము. ఒక పక్కన మాలయాల అమావాస్య ఈ రోజు అంతా భక్తులు వేల సంఖ్యలో వచ్చారు. ఒక పక్కన రావడానికి పోవడానికి ఇరుగ్గా ఉంటే ఈ టైంలో తిరుపతి ఎస్పీ గారు ఈ దారిలో ఎదురుగా పోతున్నారు. దీనివల్ల అక్కడ తొక్కిసలాట తోపులాట జరుగుతోంది. ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే భక్తులు ఈ రోజు స్థానికులు గాని భక్తులు గాని గతంలో ఒక తొక్కిసలాట మరొక ముందే ఇంకో తొక్కిసలాటకి దారి తీస్తారనేసి ఈ రోజు అడుగుతున్నాం మేము. మీరు పోలీసే కావచ్చు, ప్రజల భద్రత కోసం మీరు ఉండాలి ఇక్కడ. మీరు ప్రజల భద్రత మరిచి మీరే ఎదురుగా రాంగ్ రూట్ లో పోతున్నట్టుంది. ఇది మీ రూట్ అవ్వచ్చు, మీ గెస్ట్ హౌస్ అయ్యొచ్చు, మీరు నడుచుకుని వెళ్ళండి. ఇంతమంది భక్తులు నడుచుకుని వెళ్తున్నారు కదా వాహనాలు ఎక్కడో పెట్టి. మీరు అదే వాహనాల్లో మేము పోవాలంటే ఎక్కడ ఇది కుదురుతుంది? అయ్యా మేము ఒకటే అడుగుతాను తిరుపతి ఎస్పీ గారిని, మీరు ఇక్కడ జనాభాని చూసి కూడా మీరు వెహికల్లో పోవడం అనేది దారుణం. మీ వెహికల్స్ అక్కడే ఆపేసి ఉండాలి. ఎట్లా మీరు ఇంత దూరం తీసుకొని వస్తారు? అక్కడ వృద్ధులు ఉన్నారు, మోకాళ్ళ నొప్పులతో బాధపడే వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఏమి ఇక్కడ నడిచిపోలేరా మీరు? చాలా తప్పు మీరు చేస్తుంది, చాలా అన్యాయం ఇది. గతంలో తొక్కిసలాట జరిగింది, ఇంకా కళ్ళు తెరాల తొక్కిసలాట సంఘటన జరిగింది. దాని మీదే మీరు విచారణ కూడా ఎదుర్కొన్నారు. మళ్ళీ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ మీ ద్వారా జరుగుతున్నట్టుంది. ఇది ఓకే. చాలా చిన్నపిల్లలతో వచ్చినా కూడా ఇబ్బంది పడిపోయినారు సార్. కనీసం పట్టించుకోవాలా అంటే ఉంటారు కానీ ఎవరు కూడా ప్రాపర్ గా రెస్పాన్స్ జనాలు కొద్దిగా ఇప్పుడు వస్తాను స్వామి. చాలా ఇబ్బందిగా ఉంది లోపల. లోపలికి పోతే బయటకు వస్తామని భయపడుతున్నాము. ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలకి చిన్నపిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు కానీ వృద్ధుల్ని నడిపించుకుపోయే వాళ్ళు కానీ